శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. 2026 జనవరి 1వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ స్థితిగతుల ఆధారంగా మేషరాశిలో జన్మించిన జాతకుల యొక్క మొదటి 10 రోజుల రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. జనవరి 1వ తేదీ తెల్లవారుజాము 2:55 నుంచి జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 2:54 వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా మేషరాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉన్నది. ఈ సమయంలో అన్ని రకాల పనులు నెరవేరడానికి కావాల్సినటువంటి సమయం అందుబాటులో ఉంటుంది. మిత్రులను కలుస్తారు. జీవితానికి అవసరమయ్యే ముఖ్య పనులకు సంబంధించి చర్చాగోష్ఠి జరపడంలో సఫలవంతం అవుతారు. సుఖశాంతులతో ఈ సమయం మొత్తం కూడా హ్యాపీగా గడిచిపోతుంది. అదే మాదిరిగా జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 2:54 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కాస్తంత ఇబ్బందికరమైనటువంటి సమయం. ఈ సమయంలో ఇతరులతో తగాదాలు, మనశ్శాంతి లేకపోవడం, ధన వ్యయం లాంటి ఇబ్బందులు ఎదురుపడడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. అదే మాదిరిగా జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 1:41 నుండి 3వ తేదీ సాయంత్రం అంటే రాత్రి 7:40 వరకు ఉన్నటువంటి సమయం కూడా చాలా మంచి సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మంచి ధనలాభం, నూతన పనులను చేపట్టడం, కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. అదే మాదిరిగా జనవరి 3వ తేదీ రాత్రి 7:40 నుండి 4వ తేదీ ఉదయం 8:17 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం. ఈ సమయంలో అనవసర ప్రయాణాలు ఉంటాయి, ధన నష్టం కలుగుతుంది, అవమానాలు, ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అదే మాదిరిగా జనవరి 4వ తేదీ ఉదయం 8:15 నుంచి జనవరి 5వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో స్త్రీ మూలకంగా మంచి మాట సంప్రదింపులు ఉంటాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, శాంతి సామరస్యాలతో ఈ సమయం మొత్తం కూడా ఆనందంగా గడిచిపోతుంది. అదే మాదిరిగా జనవరి 5వ తేదీ సాయంత్రం 4:38 నుంచి మొదలుకొని 9వ తారీఖు మధ్యాహ్నం 2:11 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మేషరాశి జాతకులకు ఈ సమయం మొత్తం కూడా ప్రతికూలమని చెప్పబడుతుంది. మరి ఈ సమస్యలో కార్యహాని, అధిక శ్రమ, అధిక ప్రయాణాలు, స్థాన చలనం, అనారోగ్యము, వృధా శ్రమ, ఆందోళనలు, చెడ్డ పనులు చేసేటువంటి అవకాశం, పరదూషణ, బద్ధకం, ఇలా అన్ని రకాలుగా ఈ యొక్క 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 2:11 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మేషరాశి జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయం మొత్తం కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించి మీ యొక్క అన్ని రకాల పనులకు సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించుకొని ముందడుగు వేయవలసిందిగా సూచన. అదే మాదిరిగా జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 2:11 నుంచి జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 2:46 వరకు ఉన్న సమయం మొత్తం కూడా అనుకూల సమయంగా నమోదు కాబడుతుంది. ఈ సమయం మొత్తం కూడా మంచి ధనాదాయం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కాబట్టి మొదటి 10 రోజులు అనగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితులను ప్రధానంగా పరిశీలించినట్లయితే 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా ఆ యొక్క 4 రోజులని మీరు చాకచక్యంగా వ్యవహరించగలిగితే మిగతా రోజులంతా కూడా ఆనందంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ 4 రోజుల సమయంలో మీరు తగిన జాగ్రత్తలు, తగిన పరిహారాలు చేసుకుంటూ శాంతి మంత్రాలను పాటిస్తూ శాంతి మంత్రాలను జపిస్తూ ఉండడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి మేషరాశిలో జన్మించినటువంటి ఈ జాతకులు ఈ 10 రోజుల్లో ఆనందంగా ఉండాలి అంటే
మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పఠించండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే కుజగ్రహ మూల మంత్రాన్ని ఉదయం 7 సార్లు రాత్రి 7 సార్లు జపించండి. అదే మాదిరిగా మేషరాశి జాతకులకు ఏలినాటి శని ప్రారంభమైనందున శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఈ 10 రోజుల కాలంలో 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిందిగా సూచన. మరి మీ యొక్క వ్యక్తిగత జాతకాలను విశ్లేషించడానికి మరి ఇంకా ఏమైనా మీరు బాధలు పడుతూ ఉన్నట్లయితే మీ యొక్క సంపూర్ణ జాతక ఫలితాల కొరకై ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. శ్రీమాత్రే నమః.